వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో 33వ డివిజన్లో విజయం సాధించిన మొట్టమొదటి మహిళా టీఆర్ఎస్ అభ్యర్థి ఎం అరుణ సుధాకర్ గారితో ఉన్నాము. వీరు పదవిలో లేనప్పుడే ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. పదవి కంటే ప్రజల సేవే ముఖ్యమని భావించే వారిలో వీరు ఒకరు. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఏ విధంగా మీరు ఎన్నికల ప్రచారం నాడు మేము గెలుస్తాం, చాలా బాగా మెజారిటీతో గెలుస్తామని అన్నారు. ఆ నమ్మకం మీకు ఏ విధంగా వచ్చిందో చెప్పండి. ఏ విధంగా వచ్చిందని చెప్పగలుగుతామంటే, మేము కరోనా టైంలో మేము చాలా హెల్ప్ చేస్తామండి. అంతకు తోడు మా వారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు ఏ పదవులు లేకున్నా కానీ మేము కరోనా టైంలో అందరి వాడవాడల తిరిగి రైస్ అనేసి, కూరగాయలు అనేసి, ఇంటింటి చాలా కష్టపడి అందరికీ సహాయం చేశాము. ఆ విశ్వాసంతోనే మేము పాటలో జాయిన్ అయినామమ్మ. ఆ తర్వాత మాకు అందరి మీద నమ్మకంతో మాకు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంటి ముందు వెళ్తా కూడా ఓటేమని అడిగితే కూడా అందరూ చాలా రిసీవ్ చేసుకున్నారు. ఎంత మెజారిటీతో విన్నారు? 700. ఇప్పుడు ఇన్ని రోజులు ఎలక్షన్స్ ముందు ప్రజలందరి దగ్గర వెళ్ళారు, అందరిది అభిమానం కూడా పొందారు. ఇప్పుడు వారికి సమస్య వస్తే వారి దగ్గరికి మీరు వెళ్తారా, లేదా వారే మీ దగ్గరికి వచ్చేలా చేస్తారా? లేదమ్మా, ఆ విషయంలో మాత్రం మేమే వెళ్తాము వాళ్ళ దగ్గరికి. ఎనీ టైం 24 అవర్స్ వాళ్ళ సేవకు మేము ఎప్పుడు రెడీలో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఈ డివిజన్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టిలోకి వచ్చాయి? అమ్మా, మేము ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, పెన్షన్లు రాని వాళ్ళకి పెన్షన్లు అంటున్నారు, ఇళ్ళు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ఇండ్లు అవి ఇవన్నీ ఉంది కదమ్మా, అన్నీ చేస్తామని చెప్తున్నాం, హామీలు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ మీరు నెరవేర్చుతారా? కంపల్సరీ నెరవేరుస్తాము. అందరిలాగానే ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడే కనిపిస్తున్నారు, ఎలక్షన్స్ తర్వాత ఏ రాజకీయ పార్టీ కనిపించడం లేదు, ఏ అభ్యర్థి కూడా మన దగ్గరికి రావటం లేదని ప్రజలు అంటున్నారు. ఇది మీరు ఏ విధంగా సమర్థిస్తారు? మరి పార్టీ అంటే కదా, మేము పార్టీ లేకముందుకే అన్నీ చేసినాము. మాకు పార్టీతో సంబంధం ఉన్నా లేకుండా మేము ఎప్పుడు వెళ్ళాలో వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం. ఈ సేవను అంటే మీరు పార్టీలో రాకముందుకే మీరు సేవా దృక్పథంతో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఇది ఏ విధంగా మీకు వచ్చింది? ఏ విధంగా వచ్చిందంటే, ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు మా మీద. మేము మా వారు చేసిన సహాయాలకు మర్చిపోలేకుండా మేము అదే విధంగా చేద్దామని అనుకున్నాం. మాకు ఎమ్మెల్యే గారు కూడా చేయాలనేసే చెప్పారు, మేము చేస్తామని అనుకున్నాము. ఆ రకంగా వచ్చేసి. మీకు ఇప్పుడు ఎవరు ఆదర్శం? మాకు ఆదర్శం మాకు మేమే. చెప్పండి. పేరు? అరుణ సుధాకర్. మీరు ఈ మీ మేడం గారు గెలిచిన సందర్భంగా మీరు ప్రజలకి ఏ విధంగా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? 33వ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు ఓటేసి గెలిపించిన ప్రతి వారికి ఆ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను ఎల్లవేళలా వారి వెంటే ఉంటూ ఈ డివిజన్ని తూర్పు నియోజకవర్గంలోనే అగ్రగామిగా నిలబెడతానని ఈ 33వ డివిజన్ మాట ఇచ్చిన ప్రకారంగా 100%. ఏదో ఇంతకుముందు రాజకీయం లేకపోయినా కూడా మేము ప్రజలతో ఎప్పటికి ఉండేవాళ్ళం. చనిపోయినా బ్రతికినా ఏ చిన్న కార్యక్రమంలో మాకు దోషణ సహాయం చేసుకుంటూ ప్రజలతో ఇంతకుముందులో కానీ ఇప్పుడు మాకు కొత్త ఏం కాదు. ఇది కొత్త ప్రజలకు పోయి ఏదో రాజకీయ మాట చెప్పాల్సిన అవసరం మాకేం లేదు. ఏమన్నా కూడా రూపాయి మా జేబులోకి వెళ్ళి పెట్టి చేసే తప్ప ఎవరిని ఆశించేది లేదు. ఈ 5 సంవత్సరాలు రాబోయే కాలంలో ఖచ్చితంగా జనానికి అండగా వండుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి నాతోనే ఏ సహాయమైనా పర్లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, బీడీ కార్మికులకు కానీ, ఈ వికలాంగులకు కానీ, రేషన్ కార్డు లేని వారికి కానీ, ఒక కార్పొరేటర్గా వాళ్ళ నుంచి ప్రతి పనిని వాళ్ళకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా చేసి పెడతానని చెప్పి వాళ్ళందరూ చెప్పిన విధంగానే ప్రతి పనిలో వాళ్ళతో అండగా ఉంటాను. నాకు ఎనీ టైం ఫోన్ చేయండి, నేను వస్తాను. ఖచ్చితంగా మీ కష్టాల్లో పాలు పంచుకుంటా. మీకే సమస్యలు చెప్పండి, నాతోనే ప్రతి సమస్యలు పరిష్కారం చేస్తా, మీతో ఉంటా అని చెప్పి 5 సంవత్సరాలు చూడండి. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిండు, మీ అందరూ రుణపడి ఉంటాను. ఈ రుణాన్ని మీతో తీర్చుకోను, ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను. మీకు ప్రతి పనిలో నేను ఉంటాను. ఇప్పుడు పోటీ చేశారు, మేడం గారు పోటీ చేశారు, ఎలాంటి సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్తా అంటున్నారు.
మరి మీరు పంపించే అధికారం అంటే మహిళ కదా, మీరు బయటికి పంపించే అధికారం ఏమైనా ఉంటుందా లేదా ఏ విధంగా చెప్పగలరు? ఖచ్చితంగానండి. ఆమె పోవాల్సి కూడా ఆమె పంపిస్తాను ఖచ్చితంగా. కార్పొరేటర్గా ఆమె ఖచ్చితంగా పోవాలి కూడా వెళ్తున్నాను. ఆమె పోలేని కాడికి ఖచ్చితంగా నేనే ఉండి చేస్తాను ప్రతి పనులు. ఎందుకంటే మన కార్యక్రమం ఆపుకోలేం కదా. ఈ పెద్ద డివిజన్ పెద్ద ఏరియా కాబట్టి ఒక దివసం సరిపోతే ఒక ఏరియాకి ఆమె ఇస్తాం, ఇంకో ఏరియా నేను పోతా ఉంటాను. ఖచ్చితంగా ప్రజల్లో అందుబాటులోనూ ప్రజలు కలిసి ఉంటాను. ఎందుకంటే మనం ప్రజలు గెలిపించింది మనకు పనిచేద్దాం కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సహాయాలుగా డ్రైనేజీలు కట్టేయాలి, వాళ్ళకి చిన్న రోడ్లు వేపియాలి, వాళ్ళకి ఏమన్నా మామూలు మనం చేసే పనులు అడుగుతాను. వాళ్ళు మనం లేని కోరికలు అడుగుతారు కాబట్టి ఆ పనులు చేయించడం మనం ధర్మంగా భావిస్తూ ఖచ్చితంగా మనం వాళ్ళకి ఆ పని చేసి పెడతాం. ఇవన్నీ కూడా మాటలే అంటున్నారు, అది మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మరి ప్రజలకు? ఇప్పుడు మేము పబ్లిక్ పల్స్కి వెళ్ళినప్పుడు ప్రజల ఎలక్షన్స్ అప్పుడే మాకు ముఖం కనిపిస్తుంది, తర్వాత ముఖం లేదు ఏం లేదు అని అంటున్నారు. మీరు అడిగింది నిజంగా మంచి మంచి క్వశ్చన్ అండి. నేను రాజకీయ నాయకుడినే, కానీ రాజకీయ నాయకుని కాదు ప్రజెంట్. నేను ప్రజలతో ఉండేవాడిని, ప్రజలతో నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. నేను దీనికి ముందు కూడా ప్రజలతో కలిసి ఉన్నాను. ఎలాంటి పదవి లేనప్పుడు కూడా ప్రజలతో కలిసి కరోనా సమయంలో చాలామందికి నాకు తోచిన సహాయం చేశాను. నేను దాదాపుగా ఒక 5-6 టన్నుల కూరగాయలు పంచిన, ఒక్కొక్క ప్యాక్ 5 కేజీ ఇచ్చిన ఒక్కొక్కరికి. ఎందుకంటే ఏదో ఇంత ఇచ్చి పంపడానికి అది కాదు కదా, వాళ్ళకి ఇచ్చేదే సంతృప్తి చేయాలని చెప్పి ఒక 25 క్వింటాల బియ్యం పంచినాం. అదిగాక ఎవరు చనిపోయినా 2,000 ఇస్తాం, ఇలా పెళ్ళి ఉంటే 2,000 ఇస్తాను, నా సొంత డబ్బు ఇస్తాను. మనం ట్రస్టులు పెట్టలేదు దీనికి. అట్లాంటప్పుడు ప్రజలకు పోతే నాకేం భయం? ఇంతమంది చేసే పని కదా, నాకు కొత్తగా చేసే పని ఏం కాదు నాకు. అది ప్రజలకు ఇంత ఈ కార్పొరేటర్ కావాలని కోరుకొని రావడానికి కూడా కారణం ఏంది, మా ఎమ్మెల్యే గారిని పంపడానికి కారణం ఏంది అంటే ఆల్రెడీ ప్రజలు ఉన్నవాళ్ళం మనం. ఈ పదవి ఉండడం వల్ల నాకు పవర్ ఉంటుంది. పవర్ ఉండడం వల్ల సామాన్య ప్రజలకు ఇంకా పని ఎక్కువ చేయగలుగుతాను నేను. దానికోసమని ఈ కార్పొరేట్ పదవి తీసుకొని ఈ ప్రజలు మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ ప్రతి విషయంలో వాళ్ళకి చేతుల ఉండుకుంటూ ఏ సమస్య ఉన్నా ఏ పనున్నా వాళ్ళతో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యతగానే పోతానని చెప్పి నీకు మనవి చేసుకుంటాను. ఇదివరకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, వేరే పార్టీ గెలిచింది కావచ్చు, ఆ పార్టీ ఏ విధమైన సేవలు చేశారు, ఇలా ఉంచారా? మరి ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వమే, ఇంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటరే. మీకు ఒక్కొక్కరి స్టైల్ ఒక తీరు ఉంటుందమ్మా. వారి స్టైల్లో వారు పనిచేసిన ప్రజలకు నా పద్ధతిలో నేను పనిచేస్తాను. నేను ఎవరిని కామెంట్ చేసిన లేదు. నా పద్ధతి ఎట్లా ఉంటుందని మీరు చూస్తారు కదా. ప్రజలకు నేను మాట ఇచ్చిన, సెకండ్ రింగు అర్ధరాత్రి చేసిన వాడే ఫోన్లో ఎవరిదని చెప్పిన ఆ మాట కట్టకుండా. చాలామంది తెలుసు, చాలామందికి ఫైనాన్స్ అనేది ఒక భాగమైన వ్యాపారం. అది ప్రజలతో ఫైనాన్స్ చేయగలను. నేను డబ్బులు ఉంటేనే ప్రజలకు రూపాయి చేయగలుగుతాం. భగవంతుడు నాకు రూపాయి డబ్బు ఇచ్చిండు కదా, ఆ రూపాయి డబ్బులు ప్రజలకు 10% ఇస్తానంటే నాకు డబ్బు ఉంటేనే కదా ఇచ్చేది నేను. అదే లేకపోతే పోయి జనాల దగ్గర తీసుకోవాలి కదా. ఇదే సీట్లో రెండు పెడితే ఏమవుతుంది? వాళ్ళ ఎక్కడ పోయినా అవినీతి కార్యక్రమాలకు తగుంటుంది. కాబట్టి నా నుంచి మా ప్రజలకు ఇచ్చింది ఏంది, కార్యకర్తలకు ఇచ్చింది ఏంది, ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ముస్కమల్ల అరుణ సుధాకర్ ఎవరి దగ్గర చేయి చాచడు. నేను పెట్టే గుణమే తప్ప తీసుకునే గుణం లేదు. ఇది నమ్మన్నాను. 5వ సంవత్సరం చివరి రోజు కూడా మీకు ఇదే మాట చెప్తానని చెప్పి వాళ్ళని హామీ ఇచ్చిన, ఆ హామీ ప్రకారం కట్టుబడుతున్నాయి. ప్రతి నిమిషం ప్రజల మధ్యలోనే ఉన్నారు. మరి ఇప్పుడు పదవి వచ్చింది, అధికారం వచ్చింది కాబట్టి మీరు ఇంకా ఎన్ని సేవలు చేస్తారు? ఖచ్చితంగానండి. అసలు వాస్తవంగా ఈ పదవి కావాలనుకున్నదే ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ప్రజలు పనిచేసేందుకు. మాకుండే కార్పొరేటర్గా ఉండే పవర్ అనేది ప్రజలకు ఎంత ఉపయోగపడితే వాళ్ళు అందరికీ అందించే విధానికి మాకు మేమేమి తీసుకునేందుకు అది. ఇక్కడ ఏ పనున్నా వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగులకు కానీ, డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కానీ, 5 లక్షల రూపాయల హౌసింగ్ లోన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఏది వచ్చినా కూడా అన్నిక్రాంతం లేకుండా, దళాల వ్యవస్థ లేకుండా, రూపాయి లంచం లేకుండా ఆ ప్రజలకు అందించే పూచి నాది. ఆ విషయంలో వారే చెప్తారు. రేపు పొద్దున మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీలాంటి మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ముస్కమల్ల అరుణ సుధాకర్ కార్పొరేటర్ ఎట్లా ఉన్నాయా, ఏం చేస్తానన్నప్పుడు మీకు వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ విధంగా నడుచుకుంటామని చెప్పి మనం చేసుకుంటాం. ప్రజలకు మనీ ఇచ్చి వాళ్ళతో చెప్పిస్తారా, లేకుంటే నిజంగా పని చేసి చూపిస్తారా? ప్రజలకు మనీ ఇస్తే మనల్ని గెలిపించే వాళ్ళు కాదు. ఈరోజు డబ్బులు ఇచ్చి చెప్పించితే అది కొద్ది రోజులు ఉంటుంది. ప్రజలు తెలియకోలేం కాదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ప్రజలకు
వాటి వాడు తెలుసు, ఎవరుంటుందో తెలుసు, ఎవరు సేవ చేస్తాను, ఎవరు నటిస్తాను, ఎవరు పనిచేస్తారు, రేపు భావితరాలకు ఎవరైతే ఉపయోగపడతారు, మా ఏరియాని ఎవరు అభివృద్ధి చేస్తారు, మాకుండే పనులు ఎవరు చేస్తారని వాళ్ళ బలంగా తెలుసు. కాబట్టి ప్రజలను నమ్మిళ్ళు, వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని నేను చేయను. ఖచ్చితంగా నేను వాళ్ళ మధ్యలో ఉంటా, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ కోసమే పనిచేస్తాము. ప్రజలకు అందుబాటులో ఉండడం అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిఫలాన్ని, ప్రతి పథకాన్ని నేను ఇంతకీ ఇచ్చేది కాదు కదా. కేసీఆర్ గారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేది షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, వితంతు పింఛన్లు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, బీడీ కార్మిక పింఛన్లు కానీ, వారికి రాని వారికి, రేషన్ కార్డులు లేని వారికి కానీ, వీళ్ళందరికీ నేను పనిచేసి గవర్నమెంట్ తరఫు వచ్చే ప్రతిదాన్ని ప్రజలకు అందిస్తాను. నేను ఏంది ఇక్కడ పని చేయాలి, వాళ్ళకి కష్టపడి వాళ్ళకి ఎట్లా రావాలన్న రూట్ చెప్పి ఆ రూట్ ప్రకారంగా వాళ్ళకి వచ్చి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే విధంగా రావాలనుకో, ఎందుకు బ్రేక్ అయింది దాన్ని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి అందించే విధంగా ఈ విషయాల్లో వాళ్ళు తోడుండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి అందించేందుకే నేను కృషి చేస్తాను. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోనే, మా ఎమ్మెల్యే గారు నాకు నమ్మకంతోని ఈ 33 డివిజన్ కొత్త డివిజన్ ఇది. వారు నాకు తిరగవాడ శాంతినగర్ ఎస్ఆర్ తోట సగభాగాన్ని కల్పించారు. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని అమలుచేయను. వారి ఆధ్వర్యంలో ప్రతి పనిని దిగ్విజయంగా చేసుకుంటూ పోయి ఈ డివిజన్ను ముందంజలు ఉంచుతానని మీ టీవీ ముఖంగా మా 33వ డివిజన్ ప్రజలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నరేంద్ర. ఇప్పుడు మీరు గెలిచిన సందర్భంగా మీరు ప్రజలకి ఏం తెలియదు? మాకు ఓటు వేసిన, గెలిపించిన మా ఓటు దేవులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాము.